ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ముగిశాయి. అయితే ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది జూన్ 4th మనకు క్లారిటీ వస్తుంది. 2 రోజుల్లో ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి కొంత అంచనా ఏర్పడుతుంది. అయితే గడిచిన వారంగా చాలా సంస్థలు పోస్ట్ పోల్ నివేదికలను ఇచ్చాయి. వాటిలో కొన్ని తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటే కొన్ని వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇవాళ తాజాగా నాగన్న సర్వే అనేది బయటకు వచ్చింది. నాగన్న సర్వేకి కొంత క్రెడిబిలిటీ ఉంది. కొన్ని సందర్భాల్లో నాగన్న సర్వే పూర్తిగా సక్సెస్ అయింది, కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఫెయిల్ అయిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే నాగన్న సర్వేకి క్రెడిబిలిటీ ఉన్నమాట వాస్తవం. సో నాగన్న ఏపీ విషయంలో ఏం చెప్పారు, ఏ పార్లమెంటు పరిధిలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది చెప్పారు అనేది ఒకసారి చూద్దాం. నరసరావుపేట పార్లమెంటు విషయంలో నాగన్న సర్వే ఏం చెప్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అని అంచనా వేసిందనేది ఒకసారి చూద్దాం. నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఉన్న 7 సీట్లు చూస్తే చిలకలూరిపేట, గురజాల, నరసరావుపేట, పెదకూరపాడు, వినుకొండ, మాచర్ల అలాగే సత్తెనపల్లి. ఈ పార్లమెంటు పరిధిలో వైసీపీ 5 స్థానాలు గెలుస్తుంది, తెలుగుదేశం కూటమి 2 స్థానాలే గెలుస్తుందని నాగన్న సర్వే అంచనా వేసింది. వైసీపీ గెలిచే 5 సీట్లు చూస్తే చిలకలూరిపేట, గురజాల, నరసరావుపేట, పెదకూరపాడు, వినుకొండ. ఈ 5 సీట్లు వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం మాచర్ల, సత్తెనపల్లి గెలుస్తుందని చెప్పి నాగన్న సర్వే అంచనా వేసింది. వీళ్ళ అంచనాలు నిజమవుతాయా లేదా రాంగ్ అవుతాయా అనేది జూన్ 4th మనకి క్లారిటీ వస్తుంది.